Jai Guru Datta, Sri Guru Datta, when this slogan to propagate. So, anybody knows? No. This is Kartavirya Arjuna, that Datta Charitra. Kartavirya Arjuna says all the times, Jai Guru Datta, Sri Guru Datta. In his kingdom, in his all the people, all the times they says, wish time, Jai Guru Datta, Sri Guru Datta. వాళ్ళ విషింగ్ టైంలో జై గురుదత్త శ్రీ గురుదత్త అని చెప్పుకున్నారు. ప్రారంభంలో జై గురుదత్త చెప్పేవారు, ఎండింగ్లో ఇంకేం అయిపోయింది న్యూస్ అని శ్రీ గురుదత్త అనేవారు. ఇది వాళ్ళ యొక్క పద్ధతి. అట్లా దత్తభక్తులందరూ కూడా మనం విష్ చేసుకునేటప్పుడు చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పుడు మొదట్లో చాలా ఉండింది, కొంత కొత్త వాళ్ళు చేరుకున్నారు కాబట్టి. సో దే జాయిన్ న్యూ పీపుల్, న్యూ వాలంటీర్స్. మేబీ సమ్ పీపుల్ ఈజ్ ఫర్గట్ ఇన్ ద జై గురుదత్త, శ్రీ గురుదత్త. యూ కెన్ స్టార్ట్ అగైన్, మళ్ళీ మీరు ప్రారంభం చేసుకుంటే దాని నుంచి మనకు చాలా మంచిది. అది దత్తుణ్ణి స్మరణ చేసుకున్నట్టు ఉంటుంది. దత్తాత్రేయ స్మరణం చేసుకుంటే చాలా మంచిది, శుభం కలుగుతుంది. అది జయ గురుదత్త ఈజ్ ఏ స్పెషల్ మీనింగ్ అబౌట్ ఇన్ ది ఆధ్యాత్మిక ఫీల్డ్, ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఆత్మ విద్యా ఫీల్డ్. దట్స్ ఎ డిఫరెంట్ సో మెనీ meaning about this Jai Gurudatta and Sri Gurudatta. So volunteers, you must practice yourself, and also you can to do some play also. దాన్ని కొంచెం మీరు ఆటల్లాగా కూడా తీసుకోవచ్చు. జై హింద్ అనేటట్టుగా, జై భారత అనేటట్టుగా, జై గురుదత్త అనేది కూడా మనం అనుకుంటూ ఉంటే మనకు శ్రేయస్సు, అది మీకు శ్రేయస్సు. ఇట్స్ అ గుడ్ హెల్త్, మనకు మంచి హెల్త్ ఉంటుంది, మంచి శ్రేయస్సు కూడా ఉంటుంది మనకు. అందుకని జై గురుదత్తతో మనం ప్రారంభం చేసుకుంటాం ప్రతినిత్యము. హలో హలో జతకు జై గురుదత్త అనాలి. హలో జై గురుదత్త ఎవరండి? హలో జై గురుదత్త ఎవరండి? వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరే అండి, అంతే అండి, శ్రీ గురుదత్త, ఫినిష్, పెట్టేసేయాలి. సో అట్లా ఫోను మనం దాన్ని అభ్యాసం చేయాలి, వాళ్ళతో కూడా చేయించాలి. కొత్తవాడైనా ఏంటది కొత్తగా జయ గురుదత్త అంటావంటే, లేదు హలో బదులు ఇది చెప్తున్నానండి అంతే, ఇంకేం లేదు, మా గురువుని స్మరణ చేసుకుంటున్నా దత్తుణ్ణి అని చెప్పాలి. వాళ్ళకి బోధించాల. మరీ పెద్ద ఆఫీసర్ అయితే వద్దండి, మీకు సంబంధించినటువంటి స్నేహితులు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ధైర్యంగా చెప్పచ్చు. దాని నుంచి స్వామీజీని అప్పుడు స్మరణ చేసుకున్నట్టు అవుతుంది. ఆ పని అయిపోతుంది మీకు. అందుకనే ఆ పని కావాలి కదా మనకు. అందుకని